దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడా, మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి, ప్రతి కృపలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నూతన దినములు ఉదయకాలము నిన్ను ధ్యానిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ప్రభు నిన్ను మహిమపరుస్తుండగా ఇచ్చి డివోషన్ మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలుచుమని క్రీస్తుపేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలపు డివోషన్ను ప్రారంభిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 351వ కీర్తన పాడుదాము. 351వ కీర్తన. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నీ కరుణను నెలలు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలచిన లోకరక్షక నీకు స్తోత్రమా. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నిన్ను తెలియక ముందు కన్యాదైవం పూలా నన్ను సారించిన పాపము కలుగొని నాదు హృదయము కన్ని కన్ని ప్రకాశమీయక ఉన్న నీవి మదాత్మవరములు నన్ను వెలిగించిన కళానిధి. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, బదలగానే చేయు పాపము బదలించి నన్ను రోజుది. దినమంబున కలుగు బాధలు కొలగనేయుట నీవేలిన హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన పాలక. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నీ వాక్యము నాలో నివసింపజేసి నీ సేవకునిగా ప్రోభవే. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము, నీవే వారము, నీవుగాకి ఎవరు లేరు. కావవే నన్ను యేసు నాయక, నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. ప్రియమైన సంఘమా, మరొకసారి మీ అందరికీ వాక్య ధ్యానములకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఆయన యొక్క దయలో ఆగస్టు నెల 31వ తారీఖు వరకు మనము సజీవ లెక్కలో ఉన్నాము. ఈ నెలంతా ప్రభు మనని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. ఈనాడు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము
మొదటి నుంచి 19 వచనాలు, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు నేటి ధ్యానమునకై ఏర్పాటు చేయబడి ఉన్నవి. నేడు మనము ఈ 2 లేఖన భాగాలను ఆధారం చేసుకొని ధ్యానిస్తున్నటువంటి అంశము ప్రభువును హెచ్చించుట, తను తాను తగ్గించుకునుట. ప్రభువును హెచ్చించుట, తను తాను తగ్గించుకునుట. ఎగ్జాల్ట్ ద లార్డ్, హంబుల్ వన్ సెల్ఫ్. ఎగ్జాల్ట్ ద లార్డ్, హంబుల్ వన్ సెల్ఫ్. ప్రియమైన సంఘమా, గత ధ్యానాల్లో మనం మత్తయి సువార్తను ముగించుకున్నాం. నేటి నుంచి పరిశుద్ధుడైనటువంటి మార్కు సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు మార్కు సువార్త గురించి తెలుసుకొని నేటి ధ్యానంలోనికి మనం వెళదాం. 4 సువార్తల్లో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తల్లో మార్కు సువార్త అతి చిన్న సువార్త అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాకుండా 3 సువార్తలు సినాప్టిక్ గాస్పల్స్ అని చెప్పబడుతున్నాయి. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో కూడా మత్తయికి, లూకాకి సువార్తకు భిన్నంగా మార్కు సువార్త రాయబడింది. మత్తయి సువార్త, లూకా సువార్తలో వంశావళులతో ప్రారంభించబడుతుంది. మార్కు సువార్త డైరెక్ట్గా యేసు క్రీస్తు యొక్క సువార్తతోనే, ఆయన యొక్క పరిచర్యతోనే ఈ యొక్క సువార్త లిఖించబడినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సువార్తను రచయిత ఎవరు అని మనం చూస్తే మరి జాన్ మార్క్ అని చెప్పబడుతుంది. అపోస్తుల కార్యములు 12:12 చూసినట్లయితే మార్క్ అని మారు పేరు కలిగినటువంటి యోహాను అని చెప్పబడుతుంది. మార్క్ అని మారు పేరు కలిగిన యోహాను, ఇతడు మొదటి తరము క్రైస్తవుడు అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇతడు 3 అపోస్తలులతో కలిసి పరిచర్య చేసినట్లుగా, మిషనరీ జర్నీస్ చేసి సంఘ పరిచర్యలో బహుగా వాడబడినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. మార్క్ అను మారు పేరు కలిగినటువంటి యోహాను, ఇతడు పౌలుతోనూ బర్నబాతోనూ పేతురుతో కలిసి పరిచర్య జరిగించాడు. మార్కు సువార్తను కనుక మనము ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే 4 సువార్తలలో కూడా మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు సువార్త అని వేదాంత పండితులు, చరిత్రకారులు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. ఇందులో ప్రత్యేకమైనది ఏంటంటే అరామిక్ పదాలు మనం చూడగలము. మార్కు సువార్తలు తరితాకుమి, ఎఫాతా, ఎలోయి, ఎలోయి, ఈ యొక్క అరామిక్ పదాలను ఒక మార్కు సువార్తలో చూడగలం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ప్రత్యేకంగా వాడినది ఏంటంటే వెంటనే. వెంటనే అనేటువంటి పదాన్ని మార్కు సువార్తలో 42 సార్లు ఉపయోగించడం జరిగింది. యేసు క్రీస్తు యొక్క జీవిత విశేషాలను సంక్షిప్తంగా, వైవిధ్యభరితంగా, సాహిత్య పరంగాను ఎంతో రమణీయంగా తీర్చిదిద్దినటువంటి సువార్త మార్కు సువార్త అని చెప్పవచ్చు. మనము నేటి ధ్యానంలోనికి వెళ్ళినట్లయితే ప్రభువును హెచ్చించుట, తను తాను తగ్గించుకొనుట అనేటువంటి మన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన సంఘమా, ఈ మధ్య కాలం కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక దంపతులు, చాలా పేదవారు, ఒక విలేజ్లో, పల్లెటూరులో వారు జీవిస్తున్నారు, కుగ్రామం. సంతానం లేదు వారికి. వారి జీవితం అలా కూలి పనులు చేసుకుంటూ కొనసాగిస్తున్నటువంటి జీవితం. సంతానం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ మరి ఎందుకో వారికి పిల్లలు కలగలేదు. ఒకానొక దినము వారికి వచ్చినటువంటి వార్త, ఆ ఊరిలో ఎవరో ఒక కుమారుని కని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. వీరు వెళ్ళి అనాథగా పడి ఉన్నటువంటి ఆ బాలుని తీసుకుని వచ్చి వారు పెంచారు. పిల్లలు లేని, సంతానం లేని వీరు నిరుపేదలైనప్పుడు కూలి పని చేసుకునే వారైనా ఈ ఇరువురు భార్యాభర్తలు ఆ కుమారుని ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. పేదరికం అంటే ఏందో తెలియకుండా ఆ కుమారుని పెంచారు. మంచి విద్యను, వారు పల్లెటూరులో ఉంటే ఆ పిల్లవాడికి చదువు రాదని వారు పట్టణంలో హాస్టల్లో వచ్చి మంచి కాన్వెంట్లో ఉన్నత విద్యను ఇప్పించారు. ఆ బాబుకి తల్లిదండ్రులు కూలివారని వారి స్థితి దాన్ని తెలియకుండా ఆ
బాబుని ఎంతో ఉన్నతంగా పెంచారు. విద్యతో కుమారుడు ఎదిగి ఎదిగి మంచి డాక్టర్ అయ్యాడు. వారు ఎంతో కష్టపడ్డారు, అహర్నిశలు ప్రయాసపడ్డారు. ఒక పూట తిని తినక భోజనాన్ని మరి కడుపు మార్చుకొని కూడా ఆ డబ్బులన్నీ కుమారుడు ఎంత అడిగితే అంత పంపించి ఆ కుమారుడిని గొప్ప ప్రయోజకుడిని చేశారు. ఒక డాక్టర్ అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు, ప్రాక్టీస్ పెట్టాడు, టౌన్లో బాగా డబ్బును సంపాదించుకున్నాడు, బంగ్లాలు కట్టుకున్నాడు, ఉన్నతంగా ఎదిగాడు. ఒకరోజు ఈ యొక్క తల్లిదండ్రులు ఆ కుమారుని చూడాలని పట్టణానికి వచ్చారు. కుమారుడి దగ్గరకు ఆ తల్లిదండ్రులు ఆ పల్లెటూరు నుంచి ఆ యొక్క వేషంతో ఆ బట్టలతో రాగానే ఆ దుస్తులను చూసినటువంటి కుమారుడు తమ యొక్క తల్లిదండ్రులను తన ఇంటిలో ఉంచుకోవడం ఇష్టపడలేదు. తనతో పాటు వారిని ఉంచుకోవడానికి ఇష్టపడక ఒక అవుట్ హౌస్లో ఒక చిన్న బయట ఉన్నటువంటి వాచ్మెన్ కూర్చేటువంటి ఆ గదిలో ఉంచాడు. సరే, తల్లిదండ్రులు ఆ గదిలో జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆఫీసర్స్ తన కొలీగ్స్ ఆ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఎవరు ఇంత పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా ఉన్నారు, ఎవరు వీరు ఇలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆ వైద్యుడు చెప్పినటువంటి మాట, వీరు నా పనివారని చెప్పారు. ఒక అనాథగా పడి ఉన్నటువంటి బాలుని అంతగా ప్రేమించి పెంచి ఒక వైద్యుడిని చేస్తే ఆ వైద్యుడు తన యొక్క కొలీగ్స్ తో తన యొక్క తోటి వైద్యులతో పెద్దలతో చెప్పినటువంటి మాట, వీరు నా యొక్క పనివారని చెప్పాడు. తల్లిదండ్రులు ఎంత వేదన పడి ఉంటారు. ఎక్కడో అనాథగా పడి ఉన్నటువంటి వీడిని ఇంత ప్రయాసపడి ఇంత చెమట వచ్చి రెక్కల ముక్కలు చేసుకొని పెంచినటువంటి కుమారుడు ఈరోజు ఒక ప్రయోజకుడు అయ్యాక తను చూసి పనివారు అని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతో కన్నీటితో కుమారుడితో ఏమి చెప్పకుండా ఆ రాత్రి వేళ వెళ్ళిపోయారు. వారు ఆ వారి ఊర్లోని చనిపోయారు. చనిపోయిన వార్తను కూడా కుమారుడికి తెలియనీయలేదు. ప్రియమైన సంఘమా, పెంచినటువంటి తల్లిదండ్రులే తమ గురించి కుమారుడు అంతగా చెప్తే, అంతగా తగ్గించి మాట్లాడితే తట్టుకోలేని తల్లిదండ్రులు ఈ లోకంలో ఉంటే, సహాయం చేసినటువంటి వారు తమను తగ్గిస్తే తట్టుకోలేని వారు ఉంటే, మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తే, ఉద్యోగం లేని స్థితిలో ఒక ప్రమోషన్ కొరకు ప్రార్థించాము, ఉద్యోగం కొరకు ప్రార్థించాము, వివాహం కొరకు ప్రార్థించాము, ఉన్నత స్థితి కొరకు ప్రార్థించాము, విద్య కొరకు ప్రార్థించాము, అన్ని స్థితిలో ఎదగాలని ప్రార్థించినప్పుడు దేవుడు ఈరోజు మనం ఉన్నత స్థాయిలో ఉంచితే ప్రభువుని మర్చిపోయిన వారు అందరూ ఉన్నారు. తమను తాము హెచ్చించుకొని ఇదంతా నా శక్తి, ఇదంతా నా సొంత జ్ఞానము, ఇది కేవలము నేనే అనేటువంటి అహంతో చెప్పేవారు అందరూ ఉన్నారు. ఒకప్పుడు మోకరించి ప్రార్థించిన నీవు, ఒకప్పుడు కన్నీటితో ప్రార్థించిన నీవు ఈరోజు ఆ ఘనతను, ఇది కేవలము ప్రభు దయ వలన, ప్రభు కృపను బట్టి ఈరోజు నేను ఇది పొందుకున్నానని చెప్పలేని వారు ఎందరో ఉన్నారు. ఈరోజు అందుకే మన ముందు ఉంచబడుతుంది అంశం, ప్రభువుని హెచ్చించేటువంటి జీవితము, తను తాను తగ్గించుకునేటువంటి జీవితాలు నేడు కావాలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి చూస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, అతని గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. యోహాను యెషయా గ్రంథంలో ముందుగానే చెప్పబడ్డాయి. ముందుగా పంపబడినటువంటి వాడు, అతని గురించి ప్రవచనాలు చెప్పబడినాయి. వచ్చి తన యొక్క పరిచర్యలు బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పినటువంటి మాటలు ప్రతి విశ్వాస చెవులో ప్రతిధ్వనించాలి. అతను అన్నటువంటి మాటలు చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం, బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నమాట, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చున్నాను సల్లిస్తున్నాడు. కనుక తన్ను తాను తగ్గించుకొని ఇంతగా హెచ్చిస్తున్నటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఏ విధంగా తన పరిచర్యలో దేవుణ్ణి హెచ్చించాడు, ఏ విధంగా తన పరిచర్యలో తన పిలుపుకు నమ్మకంగా జీవించాడో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాస్తవంగా కేవలం మార్కు సువార్తలోనే కాకుండా మిగతా 3 సువార్తల్లో కూడా మనం చూడవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 3 నుంచి 8, లూకా సువార్త 3వ అధ్యాయం 2 నుంచి 15, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 28 వచనాల వరకు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేసిన పరిచర్యను మనం చూడవచ్చు. ఏ విధంగా తన పరిచర్య ద్వారా దేవుణ్ణి మహింపరచాడు, ఏ విధంగా తన పరిచర్య ద్వారా ప్రభువును గణపరచాడో మనం చూడగలం.
తను వచ్చింది మెస్సియా కొరకు మార్గాన్ని సిద్ధపరచటానికి. అందుకే చెప్తున్నాడు, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దంగా వచ్చినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను ఏ విధంగా తన పరిచర్యలో దేవుని హెచ్చించాడో మనం చూస్తూ ఉన్నాం. కఠినమైనటువంటి మాటలు చెప్పగలిగాడు. ఈరోజు బోధిస్తున్నటువంటి వారందరికీ ఒక సవాలు విసురుతున్నది బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క సువార్త. ప్రకటించడానికి భయపడలేదు. తను చెప్పినటువంటి ప్రధానమైన 2 మాటలు మనం చూడవచ్చు. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసం ప్రకటించు వచ్చెను. పాప క్షమాపణ, మారు మనసు, ఈ 2 కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ రిపెంటెన్స్, మారు మనసును గురించి ఎంతో నొక్కి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. మెటనోయా, రిపెంటెన్స్, టర్న్ బ్యాక్, ప్రభు వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగండి అని కఠినమైనటువంటి పదజాలంతో గొప్ప సువార్తను ప్రకటించిన వాడు బాప్తీసం ఇచ్చి యోహాను అని చెప్పగలరు. నేటి సేవకులు కానీ నేటి సువార్తకు ఇది ఒక సవాలుగా ఉంటుంది. తను వాడినటువంటి పదజాలము షుగర్ కోటింగ్ ప్రసంగాలు చేయలేదు, కానీ కఠినమైనటువంటి పదజాలాన్ని వాడినట్లు చూస్తున్నాం. మొదటిది, బాప్తీసం పొందటానికి వచ్చినటువంటి వారితో మత్తయి సువార్త, లూకా సువార్తల ప్రకారము, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సర్ప సంతానమని రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు అనేటువంటి మాటను వాడటం అనేది అంత తేలికైనటువంటి పదము కాదు. వస్తున్నటువంటి శాస్త్రులను, వస్తున్నటువంటి పరిశీలన చూసి ఇంత కఠినంగా చెప్తూ ఉన్నాడు అంటే వారిని మారు మనసు వైపు మరల్చడానికి, మారు మనసు పొందుకొని ప్రభువుకి ఇష్టంగా జీవించడానికి వాడుతున్నటువంటి కఠినమైనటువంటి పదజాలం అని మనం చెప్పవచ్చు. 2వ పదజాలాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనము, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా వేషధారణతోను ఆచారబద్ధంగా జీవించేవారు నటనే జీవితం అయిపోయి తమ యొక్క వంశావళిని బట్టి అతిశయించేటువంటి వారికి చెప్తున్నటువంటి మాట, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను, కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అంటున్నాను. తమ యొక్క వంశాన్ని చూసి అతిశయించే వారు చాలా మంది ఉన్నారు. ఆచారబద్ధంగా జీవిస్తూ తమను తాము హెచ్చించుకుంటూ నటించేటువంటి వారికి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, కేవలం ఏ వంశంలో పుట్టావో ఆ వంశాన్ని బట్టి అబ్రహాము సంతానమును ఇశ్రాయేలీయుడు అని నీవు అతిశయిస్తే ఉపయోగం లేదు. యథార్థమైన మనసు కలిగి నీతి ఫలాలు ఫలించాలి, మారు మనసు అనుభవాన్ని పొందాలి అని బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తున్నాడు. 3వ మాట మనం చూసినట్లయితే చెప్పినటువంటి ఇది లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనములో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని. ప్రియమైన సంఘమా, ఇగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. తగిన సమయంలో మీరు మార్పును ఉందండి. ఒకవేళ ఆ మార్పు కనుక రాకపోతే నరికి వేయబడతారు, అగ్నిలో వేయబడతారు, కాల్చబడతారు. కనుక జీవితాలను సరి చేసుకొని ప్రభువుకు అనుకూలంగా జీవించడానికి మరి వారిని పురుకొల్పుతున్నట్లుగా, ప్రభు వైపు నడిపించడానికి ప్రేరేపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందును బట్టి అనేక మంది ప్రభువుని అంగీకరించి యూదయ దేశస్థులను, యెరూషలేము వారందరూ కూడా బాప్తిసం పొందటానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. బాప్తిసం ఇచ్చి యోహాను తన సువార్త ప్రకటించడానికి ఎవరికి భయపడలేదు, ఎవరు ఏదో చేస్తారని భయపడలేదు, ప్రభువుకు భయపడ్డాడు. ఫుల్ఫిల్లింగ్ ద మిషన్ ఆఫ్ గాడ్, నాట్ హిజ్ ఓన్ మిషన్. ప్రతి ఒక్కరు తమ యొక్క మిషన్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, తమను తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను
ఎందు కొరకైతే పంపబడ్డాడో, దేని కొరకైతే వచ్చాడో దాన్ని నెరవేర్చడానికి తన యొక్క మిషన్ కొనసాగించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ మారు మనసు అనుభవంతో దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి మాటలను 3 విషయాల్లో తెలియజేసినట్లు చూస్తున్నాం. మొదటిది, సామాన్య ప్రజలు ఏ విధంగా జీవించాలి, విశ్వాసులమైన మనము ఏ విధంగా జీవించాలి అంటే, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలెను. విశ్వాసులమైన మనం, నా దగ్గర ఏమీ లేదే, నేనేమి చేయగలను అనేటువంటి తలంపుతో మనం ఉంటాం. మారు మనసు అనుభవంతో ప్రభుకి ఇష్టడైనటువంటి బిడ్డగా నేను జీవించాలంటే నీ దగ్గర 2 అంగీలు ఉంటే, నీ దగ్గర సరిపడ బట్టలు ఎక్కువగా ఉంటే నువ్వు ఇవ్వు. ఆహారం ఉన్నది, దాన్ని ఇంట్లో పాడు చేసుకోకుండా ఆకలి కలిగినటువంటి వానికి ఆహారం పెట్టేటువంటి, దైనందిన జీవితంలో కలిగినటువంటి వస్తువులను పక్కవారితో పంచుకునేటువంటి వారంగా షేరింగ్ అండ్ కేరింగ్ మనకెంతో, క్రైస్తవ బిడ్డలమైన మనకు అది ఎంతో అవసరమై ఉన్నది. రెండవది, మనం గమనించగలిగినట్లయితే ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా జీవిస్తున్నటువంటి వారికి చెప్తున్న మాట, నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. అది సుంకరులకు ఆనాడు చెప్తున్నాడు. ఈరోజు ఒక ఉద్యోగ స్థితిలో ఉన్నావు, ఓ మంచి స్థితిలో ఉన్నావు, చాలాసార్లు అంటారు, అయ్యా ఇదే కదా సమయం, సంపాదించుకోవడానికి ఇది సమయం, కారు కొనుక్కోవాలి, బంగ్లా కట్టుకోవాలి, పిల్లలను ఉన్నత విద్యలో మరి చదివించాలి, విదేశాలు పంపించాలి, డబ్బులు కావాలి కదా. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పింది, నువ్వు ఏ విధంగా ప్రభువుని హెచ్చించగలవంటే, నీవు జీవిస్తున్నటువంటి నీ యొక్క స్థలములో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలములో ప్రభు మహింపరచబడాలి, ప్రభు హెచ్చించబడాలి, నీ సాక్ష్య జీవితం మంచిగా ఉండాలి. నీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. చాలా మంది ఎక్కువ తీసుకొని, అన్యాయంగా తీసుకొని తమ సాక్ష్యాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కూడా వారి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే రెట్టింపు తీసుకొని, 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు తీసుకొని ఎంతో గొప్పవాడయ్యాడు. చివరికి తనలో పాపక్షమా పశ్చాత్తాపం వచ్చినప్పుడు, మారు మనసు అనుభవం వచ్చినప్పుడు అంటున్నాడు, తిరిగి నేను 4 అంతలు మరలా చెల్లిస్తాను. ప్రభువుని ఘనపరచటం, ప్రభువుని హెచ్చించడం అంటే దినదినము కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం జరిగించే వారంగా ఉండాలి. 3వ మాట, అధికారం గురించి మాట్లాడుతున్నాడు. సైనికులు చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు. దోస్ ఆర్ ఇన్ ద పవర్. నీవు అధికారం కలిగి ఉన్నావా? నీ అధికారమును దుర్వినియోగం చేయకుండా, నీ అధికారమును ఎవరినో బాధ పెట్టకుండా, ఎవరి మీద అపనింద వేసి నీ కాలాన్ని వెల్లదీసుకోకుండా నీ అధికారాన్ని చక్కగా వినియోగించుకోవాలి. 3 వ్యక్తులు సామాన్య విశ్వాసులు. రెండవది, ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు. 3వది, అధికారంలో ఉన్నటువంటి వారు. నీ యొక్క జీవితము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా ప్రభు మహిమ పరచబడాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఉన్న ఉద్యోగమును బట్టి, ఉన్న స్థాయిని బట్టి, ఉన్నదాన్ని బట్టి తమను తాము హెచ్చించుకునేవారు ఉన్నారు. ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, నువ్వు ఉన్నత స్థితిలోనికి రావచ్చు, వాటన్నిటిని బట్టి మనము అతిశయించవద్దు అని నేటి వాక్యం మనకు ఘోషిస్తూ ఉన్నది. బాప్తిసం ఇచ్చే యోహాను ఇక్కడ చూసినట్లయితే సామాన్య ప్రజలను, ఉద్యోగులను, అధికారులను కాదు కానీ రాజును సహితము వాక్యము చేత గద్దిస్తున్నట్లు చూస్తున్నాం. హేరోదు చేస్తున్నటువంటి దుష్కార్యముల నిమిత్తం అతడు తన యొక్క సహోదరుడైనటువంటి భార్యను హేరోదియా నిమిత్తం అతడు చేసినటువంటి కార్యాన్ని బట్టి గద్దించినటువంటి వ్యక్తి, గద్దిస్తూ సరిచేస్తూ ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలని తన యొక్క పరిచర్యను ఈ లోకములో కొనసాగించాడు. చివరికి జైలుకు వెళ్ళటానికి కూడా వెనుకాడినటువంటి వ్యక్తిగా, ఎటువంటి వస్త్రాలు ధరించాడయ్యా అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ధరించినటువంటి వస్త్రధారణ ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకొని అడవి తేనెను
మిడతలను తినువాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాం. ఈరోజు రంగులు వేసుకుంటూ, రంగురంగుల బట్టలు వేసుకుంటూ చేయాల్సినటువంటి పరిచర్య చేయని వారు ఎందరో ఉన్నారు. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను తన వస్త్రాలు హీనంగా ఉండొచ్చు, తను జీవిస్తున్న విధానం చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ అడవి తేనె తిన్నాడు, మిడతలు తిన్నాడు, తోలు దట్టి ధరించుకున్నాడు, ఒంటె రొమ్ముల వస్త్రాలు ధరించుకున్నాడు. సెలబ్రిటీగా లేడు, కానీ గొప్ప మాటలను ప్రకటిస్తూ ఒక ఉజ్జీవమును, ఒక మార్పును, ఒక విప్లవమును వారి జీవితాల్లో ఆత్మీయ విప్లవాన్ని తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. తను తాను తగ్గించుకునే జీవితాలు మనకు కావాలి. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 19 నుంచి 23 వచనాల్లో యాజకులు లేవీలు అడుగుతున్నారు అతని ప్రశ్న. బాప్తిస్మ ఇచ్చే యోహాను, నీవు క్రీస్తువా, నీవు ఏలియావా, నీవు ప్రవక్తవా, ఎవరో మాకు తెలియజేయమన్నప్పుడు వాస్తవంగా మనలాంటి వాళ్ళు ఉంటే నేనే ఆయనని చెప్పుకునే వాళ్ళని చాలా మంది ఉన్నాం. మనం హెచ్చించుకుంటాం. నా గురించి చెప్పండి, నేనెవరో, నేను ఎక్కడ వాడినో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆ వ్యక్తికి తెలియజేయండి అని మనం చాలా హెచ్చించుకుంటాం. సెల్ఫ్ డబ్బా కొట్టడానికి మనతో పాటు కొందరు ఉంటారు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను అన్నమాట, నేను క్రీస్తును కాను, నేను ఏలియాను కాను, నేను ప్రవక్తను కాను, కానీ అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దం, నేను శబ్దం మాత్రమే. అందుకే తను అన్నటువంటి మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడు. కనుక అవకాశం వచ్చిన ఆ స్థితి వచ్చినప్పటికీ తను తాను తగ్గించుకొని ప్రభువును హెచ్చించినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా హెచ్చింపబడినా, నువ్వు తగ్గించుకొని ప్రభువును హెచ్చించే వారముగా ఉండాలి. అందుకే యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అది లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడని చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా ఎంత గొప్పగా బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే ప్రభు ముందు తగ్గింపబడినటువంటి వారంగా ఉంటాం. కనుక మనం ఆలోచన చేసుకోవాలి, ఏ విధంగా మన దైనందిన జీవితంలో మనం జీవిస్తున్నాం. అతిశయిస్తున్నామా, గర్విస్తున్నామా, లేదా ప్రభువుని గనపరుస్తున్నామా, ఆలోచించేసుకోవాల్సినటువంటి అవసరత మనందరికీ ఉన్నది. 2వ పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే, రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చూస్తే, రాజు అయినటువంటి యెరోబాము గురించి చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము, సొలొమోను ఉన్నప్పుడు 2 రాజ్యాలను దేవుడు రెహబాముకి ఇవ్వకుండా, సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇవ్వకుండా యెరోబామును ప్రేమించి 10 గోత్రములు కలిగినటువంటి ఇశ్రాయేలు రాజ్యమును యెరోబాము చేతిలో పెట్టాడు. సొలొమోను కుమారుడు అయినటువంటి రెహబామును పక్కకు పెట్టి దావీదు వంశములకు చెందినటువంటి యెరోబాముకు 10 గోత్రములు కలిగినటువంటి రాజ్యాన్ని ఇస్తే, దేవుడు వాగ్దానం చేస్తే, చివరికి దేవుని చేతిలో నుంచి తప్పించుకోవాలని ఆశపడి అధికార దాహముతో ఎంతో పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి ఆ పరిశుద్ధ స్థలాలను, ఆల్టర్స్ తానే యాజకుని పని చేస్తున్నట్టుగా, తన ఇష్టానుసారంగా యాజకులను నియమిస్తున్నట్టుగా, లేవీయులను కాకుండా సామాన్య ప్రజలను యాజకులుగా నియమించి, వాస్తవంగా సొలొమోను తర్వాత రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి. ఇశ్రాయేలు యూదా రాజ్యముగా. యెరూషలేము యూదా రాజ్యములో ఉన్నది. ఇశ్రాయేలు రాజ్యములో యెరూషలేము లేదు. ప్రజలు ఒకవేళ యెరూషలేముకు వెళ్ళి దేవుని దర్శించుకొని రెహబాము వైపు మరలిపోతారన్న కుట్రతో దేవుడు నన్ను ప్రేమించాడు, అల్పునైనటువంటి నన్ను ఒక రాజుగా చేసి 10 గోత్రాలు నా చేతికి ఇచ్చాడే అనేటువంటి తలంపు లేనటువంటి యెరోబాము
దుష్ట స్వభావముతో 2 బంగారు దూడలు చేయించి బెతేలులో ఒకటి, దానులో ఒకటి ఉంచి పండుగలు ఉత్సవాలు చేస్తూ ఇగో ఐగుప్తు నుంచి వచ్చినటువంటి దేవుడు ఇతడే మర్చిపోయాడు. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడు, ఇగో సొలొమోను నుంచి దావీదు ఒక వంశం నుండి నీ చేతికి ఇస్తున్నాను, ఈ రాజ్యాన్ని నీ కుటుంబంకు స్థిరపరుస్తానని చెప్పాడు. వాగ్దానమును మర్చిపోయినటువంటి యెరోబాము దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని చేస్తూ తను తాను హెచ్చించుకోవాలి, తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. ఎంతగా దుష్టుడుగా తలంచాడు, ఎంత దుష్కార్యమును జరిగించాడు. అందుకే కదా మనం చూస్తే బాబేలు టవర్ అంటుంది, బాబేలు గోపురం ఏమని, రండి మనల్ని మనం హెచ్చించుకుందాం, మనల్ని మనం గనపరుచుకుందామని నిర్మించినటువంటి బాబేలు గోపురం పూర్తయిందా? సగంలోనే ఆగిపోయింది కదా. యెరోబాము కూడా తాను చేసినటువంటి తలంపు, తాను చేసినటువంటి కార్యాలను చూస్తే, అందుకే దేవుడు యూదయ నుండి ఒక ప్రవక్తను, దైవజనుని పంపిస్తూ ఒక ప్రవచనం పలికిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎంతో పరిశుద్ధమైనటువంటి ఆ బలిపీఠము దగ్గర యూదయ దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్త పలికిన మాట, బలిపీఠము బద్దలైపోవాలి, దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవాలని ప్రవచనం చెప్తున్నాను. ఈ మాట విన్నటువంటి యెరోబాము ఆ యొక్క ప్రవక్తను పట్టుకొనుడని బలిపీఠం మీద చెయ్యి పెట్టాడు. ఆ చెయ్యి ఎండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని కంటే ఎక్కువ కాదు. నువ్వు రాజువై ఉండొచ్చు, నువ్వు మంత్రివై ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, నువ్వు ఎంత కోటైనా సంపాదించుకోవచ్చు. యెరోబాము రాజు అనేటువంటి అహంకారంతో తను ఏ దేవుడైతే రాజును చేశాడో అతను మర్చిపోయి, తన స్థాయిని మర్చిపోయి బలిపీఠం మీద చేయిబెట్టి యాజకుడిని, ప్రవక్తను పట్టుకోవాలని చూశాడు. ఆ చెయ్యి ఎండిపోయింది. ప్రియమైన వారులారా, జాగ్రత్త. మన జీవితాలు హెచ్చింపబడినంత మాత్రాన మనం దేవుని కంటే ఎక్కువ వారం కాదు. అధికారాన్ని మన చేతిలోకి తీసుకొని వద్దని యెరోబాము జీవితం ద్వారా చూస్తూ ఉన్నాం. దేవునికి అయిష్టమైన కార్యం చేసే ఎవరికైనా ఒకటని చెప్పడానికి రెండవది ఏమిటంటే, యూదయ దేశం నుండి వచ్చినటువంటి దైవజనుడు లేదా ప్రవక్త దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు భోజనం చేయొద్దు, ఇక్కడ నువ్వు వచ్చినటువంటి మార్గం మరలా వెనక్కు తిరిగి ఎవరి యొద్దకు వెళ్ళొద్దని చెప్పాడు. కానీ ఈ ప్రవక్త బెతేలులో ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి ప్రవక్త వచ్చి ఈ యూదయ నుండి వచ్చినటువంటి ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు నా ఇంట్లో భోజనం చేయాలి, నువ్వు నా ఇంటికి రావాలని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క యూదయ నుండి వచ్చినటువంటి ఈ యొక్క ప్రవక్త అన్నమాట, దేవుడు నన్ను ఎక్కడ కూడా అన్నపానములు పుచ్చుకొనవద్దు అన్నాడు, మరలా వెనుకకు తిరిగి వెళ్ళొద్దు అన్నాడు. కనుక నేను వెళ్ళిపోతాను అనగా ఈ ముసలి ప్రవక్త అన్నాడు, దేవుని దర్శనం నాకు వచ్చింది, దేవుని దూత నాతో చెప్పింది కనుక నాతో వెనక్కి రా అని చెప్పాడు. ఒక్కోసారి మనం మోసం చేస్తాం, దేవుని పేరు చెప్పి మోసం చేసేవారు ఉన్నారు. ఏది దేవుని వాక్కు, ఏది దేవుని దర్శనము, ఏది దేవుని యొక్క ఉద్దేశము మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యూదయ నుండి వచ్చినటువంటి ప్రవక్త, ఈ ముసలి ప్రవక్త, బెతేలులో ఉన్నటువంటి ముసలి ప్రవక్త చెప్పగానే నమ్మాడు. దేవుడు మనతో మాట్లాడుతుంది, వాక్యం ఉన్నది, వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే నిన్ను మోసం చేసేటువంటి వేరే ఒకరి దగ్గరికి వెళ్ళటం సరికాదు అని ఈ యొక్క దైవజనుడి ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని మాటను ధిక్కరించి వెనక్కి వెళ్ళిన ఈ దైవజనుడు ఏం జరిగింది అంటే చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మాట కంటే మనుషులకు మనము ప్రాధాన్యత ఇస్తే మనము ఈ యొక్క యూదయ నుండి వచ్చినటువంటి దైవజనుడిని సింహము చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి ఇవ్వవలసిన యెషయా గ్రంథము 42:8 చూస్తే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనియను. కనుక దేవుని హెచ్చించేవారు, దేవుని మహింపరిచేవారంగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటూ మనం తగ్గించుకునేటువంటి స్థితిలోనికి ప్రభు మనలను
ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. తరలి వంచి ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప కాపరి నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు. మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ లెక్కలు ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా ఈరోజు నాయన ఈ వాక్య ధ్యానంలోనికి నడిపించావు నాయన. ఆగస్టు నెల 31 దినములు కాచి కాపాడి సంరక్షించిన దేవాన్ని కొందనాలు. నేటి వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నాం ప్రభువా. ఇగో బాప్తిస్మిత్ యోహాను ఏ విధంగా తను తాను తగ్గించుకొని నిన్ను హెచ్చించాడు. తన పరిచర్య ద్వారా, తన జీవిత విధానము ద్వారా ఎన్ని శ్రమలకైనా చెరసాలకు వెళ్ళటానికైనా వెనకాడలేదు ప్రభువా. నీ యొక్క పరిచర్య ధ్యేయం కలిగి జీవించాడు. ఈరోజు మేము కూడా నిన్ను గణపరిచే వారంగా, నిన్ను హెచ్చించే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. యెరోబాము ప్రభువా దుష్టుడుగా తలంచి దుష్కార్యములకు ఒడిగట్టి నిన్ను హెచ్చించట కంటే తను తాను హెచ్చించుకొని రాజ్యాధికారం కొరకై ప్రభా దాహముతో మరి ప్రయాసపడ్డటువంటి యెరోబాము ఏ విధంగా పాపమును మూటగట్టుకున్నాడు ప్రభా. మేము ఆ స్థితిలోనికి వెళ్లకుండా తన చెయ్యి ఎండిపోయేటట్టు చేశావు నాయన. మరి అటువంటి శాపానికి మేము గురి కాకుండా మరి దైవజనుడు ప్రభా, యోదయ నుండి వచ్చినటువంటి దైవజనుడు నీ మాటను వెనకకు వెళ్ళి ప్రభా సింహము నోటికి ఏ విధంగా చిక్కి మరణాన్ని చూశాడు ప్రభా. అటువంటి ఉగ్రతకు మమ్మల్ని పాత్రలు కాకుండా సాధించండి ప్రభా. నీ యొక్క స్వరం ఏంటో గ్రహించి, నీ యొక్క ఇష్టమేంటో ప్రభు మేము తెలుసుకునే భాగ్యం మా అందరికి దయచేయమని ప్రభా. ఈ సమయంలో మా సంఘాన్ని, మా యొక్క పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులను, ప్రజలను దీవించండి. అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, ఆయా ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్న వారందరినీ ప్రభా కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మాకు విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.